రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్స్ గేదెల నూకరాజ్ కళ్యాణ మండపంలో ప్రజా సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా బార్ ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తూ మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కొంతకాలంగా గేదెల నూకరాజ్ కళ్యాణ మండపంలో బార్ ఏర్పాటు చేయవద్దని ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా గురువారం నూతనంగా బార్ను ఏర్పాటు చేశారు. దీనిపై స్థానిక మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బార్ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నాయకురాలు ఎల్లమెల్లి ఝాన్సీ, కేతపల్లి సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ రాజమండ్రి ఆల్కట్ గార్డెన్స్ ప్రాంతంలో గల గేదెల నూకరాజ్ కళ్యాణ మండపంలో బార్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమని అన్నారు. ప్రజల నివాస ప్రాంతంలో బార్ ఉండడం వల్ల స్థానికులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే బ్లేడ్ బ్యాచ్ పిక్ పాకెటర్లు, గంజాయి సేవించే వ్యక్తులు తిరుగుతూ తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో దొంగతనాలు జరుగుతున్న ప్రాంతమని, ఇలాంటి పరిస్థితుల్లో బార్ ఏర్పాటు చేయడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. గేదెల నూకరాజ్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బార్ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ, లేదంటే మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు నూతనంగా ఏర్పాటు చేసిన బారు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. నా పేరు ఝాన్సీ, హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అన్ని వర్గాల వాళ్ళు జీవిస్తున్న ఒక స్లమ్ ఏరియా. ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ కలిసికట్టుగా ఉంటారు. ఒక 25 సంవత్సరాల క్రితం గేదెల నూకరాజ్ కళ్యాణ మండపం కడుతున్నారంటే అందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే చాలా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కూడా చాలా అండదండగా ఉంటది. వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఏదైనా అతి తక్కువ రేట్లో మనకి దగ్గరలోకి మన ఇళ్లల్లో ఒక కళ్యాణ మండపం ఉండడం మనకు చాలా ఆదర్శనీయంగా ఉంటదని చెప్పేసి మేము అందరం సపోర్ట్ చేసి ఇక్కడ పెట్టనిచ్చామండి. అదే విధంగా ఈ రోజున మరి ఇలాగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అనేక సంఘాల వాళ్ళు నివసిస్తున్న ఈ యొక్క బడుగు బలహీన వర్గాల ఒక ఏరియాలోను బారు పెట్టడానికి ఈ యొక్క యాజమాన్యం మరి లీజుకి ఇచ్చి డబ్బులకు అమ్ముడుపోయి ఈ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకోకుండా డబ్బులకి అమ్ముడుపోయి ఈ యొక్క బారు పెట్టడం జరిగిందండి. మేము గత 15 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్నామండి. అలాగే కలెక్టరేట్ లో, గ్రీవెన్సెల్లో అనేక అధికారులందరికీ కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగిందండి. కానీ ఏ యొక్క అధికారులు వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించుకోకుండా బార్కి లైసెన్స్ ఇవ్వడం, వాళ్ళు రాత్రికే మెటీరియల్ దించడం, వాళ్ళు ఈ రోజున ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ యొక్క బార్ ఇక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి మేము అనేక మహిళా సంఘాలు అందరం కూడా ఇక్కడ యాజమాన్యాన్ని అడగడానికి వచ్చామండి. యాజమాన్యం మాకు సమాధానం చెప్పుకోకుండా వెళ్ళి ఇంట్లో దాక్కున్నారండి.
యాజమాన్యం బయటకు వచ్చే వరకు కూడా మేమందరం కూడా ఈ బార్ పెట్టనివ్వకుండా ఏంటంటే మేము ఎంత వరకైనా వెళ్తామండి. మేము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుని ధర్నా చేస్తామండి. ఇక్కడ వంట వార్పు ఎక్కడికే తెచ్చుకుని భోజనాలు తింటూ మేము ఈ యొక్క బార్ని నడిపించుకోకుండా మా పిల్లల జీవితాలు, మా పిల్లల భవిష్యత్తు మేమే నిలబెట్టుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క బార్ ఉండడంలోనూ ఇళ్ల మధ్యలో ఉంది. ఒక ఏరియాకి వచ్చి 4-5 బార్లు ఉన్నాయి. ఇప్పటికే ఆ బార్ల వల్ల మేము చాలా కుటుంబాలు ఈ రోడ్డు మీద పడ్డాయండి. ఎందుకంటే ఈ రోజున తాగేసిన వాళ్ళు రకరకాలుగా చిన్న చిన్న మైనర్ బాలికలను తీసుకుని వెళ్ళి అనేక రకాలుగా పాడు చేయడం, అనేక రకాలుగా ఏంటది కిడ్నాప్లు చేయడం జరుగుతుందండి. అలాంటి పరిస్థితుల్లో ఈ పక్కన ట్రైనింగ్ సెంటర్ ఉందండి. గేదెల నూకరాజు కళ్యాణ మండపం పక్కన ట్రైనింగ్ సెంటర్, ఈ అదరేమో బ్యాంక్ అండి. బ్యాంకులో పెన్షనర్లు వస్తారండి. ఇక్కడ తాగేసి కుర్రవాళ్ళు ఇష్టానుసారంగా ఆ బ్యాగులో డబ్బున్న బ్యాగులు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని రోడ్డు మీద మర్డర్ చేయడం అనేసి ఎంతకైనా తెగేస్తున్నారండి. కానీ ఇలాంటి పరిస్థితులకి మా వాళ్ళందరూ కూడా మా స్లమ్ ఏరియాలో ఇలాంటి పరిస్థితులకి గురి అవ్వకూడదని చెప్పేసి మేము ఇక్కడ ఈ రోజుని బార్ పెట్టుకోకుండా ఆఫ్ చేయాలని మేము అందరం కలిసికట్టుగా ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగిందండి. మరి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మరి డిప్యూటీ సీఎం గారికి అందరికీ మరి నమస్కారాలండి. అలాగే మన ఎమ్మెల్యే గారైన మరి బుచ్చు చౌదరి గారికి, మన రాజమండ్రి ఎమ్మెల్యేలందరికీ కూడా నమస్కారాలు చెల్లిస్తున్నాం. మరి ఇక్కడ 17వ వార్డు గేదెల నూకరాజు కళ్యాణ మండపం ఉండేదండి. గత 30 సంవత్సరాల నుంచి అదే మండపం ఉంటుంది, సాగుతుంది. మేము రాత్రులు బాణాసంచులు వచ్చినా, ఏ అల్లర్లు జరిగినా పెళ్ళే కదా అనేసి మేము వదిలేసుకునే వాళ్ళం. ఎందుకనగా పలు శుభకార్యాలు జరుగుతున్నాయి, ఎందుకులే అనుకున్నాము. కానీ ఈ మధ్య కాలంలో మరి ఒక బార్ పెడతారని మాకు తెలిసిన వెంటనే కూడా మేము గ్రీవెన్స్కి వెళ్ళాము. తర్వాత ఎక్స్చేంజ్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాము. మా సచివాలయం ఎంఆర్ఓ గారికి కూడా మేము ఇన్ఫార్మ్ చేసాము. తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ గారికి మా సచివాలయం సిబ్బంది అంతా కూడా చెప్పారు. ఏదేమైనా ఇది మేము ఆపుతామని మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం మేము ఇన్ని రోజులు కూడా ఈ విషయంలోకి రాలేదు. రాకపోయేసరికి మరి ఈ రోజు ఇలాగ స్టార్ట్ అయింది, బారు ఓపెన్ అయిపోయింది, అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి అనేసి ఉద్దేశంతో మరి మా యొక్క 17వ వార్డు అయిన బొగ్గల దెబ్బ ఇన్ఛార్జ్ గారు అంతోని దాస్ గారి ద్వారాగా మరి బొగ్గల దెబ్బ వార్డు ఇన్ఛార్జ్ గారికి మేము ఇన్ఫార్మ్ చేసాము. చేసినప్పుడు మరి మా మహిళలుగా మేమందరం కూడా మా ఇంటికాడ ఇక బారు వస్తుంది, రెస్టారెంట్ వస్తుంది కాబట్టి మరి మేమందరము ఏకమయ్యి ఒక ఐక్యతతో ఇక్కడ కళ్యాణ మండపమే ఉండాలి, మాకు బారు వద్దు. ఎందుకనగా ఇప్పుడిప్పుడే బొగ్గల దెబ్బలో పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఎదుగుతున్నారు. తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని వాళ్ళు ఆశపడుతున్నట్లుగా మేము తల్లిదండ్రులను భావించుకుని మరి వాళ్ళకి చదివించుకుంటున్నాము. ఆ యొక్క చదువులు ఇప్పుడు ఈ యొక్క బారు వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందండి. దీని పక్కన పెన్షనర్దారులు ఉన్నారు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా మరి యొక్క 17వ వార్డే కాకుండా రాజమండ్రిలో ఉన్న ఒక 10 వార్డుల దాకా డ్వాక్రా మహిళలు 1,00,000 రూపాయలు కడతారు, 2 లక్షలు తెచ్చి కడతారు, 50,000 కడతారు. మరి ఒక బార్ ఉండడం వల్ల తాగిన మత్తులో మరి మహిళ వచ్చినప్పుడు ఆ డబ్బులు ఆగేసుకున్నా జరగచ్చు. ఆ తర్వాత రైల్వే పెన్షన్ దారులు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా పెన్షన్ తీసుకోవడానికి వచ్చి మూట కట్టుకుని వెళ్తా మూట లాక్కొని వెళ్ళిపోయి అనే సిచ్యువేషన్లు అయినా ఉన్నాయి. పైగా చదువుకున్న పిల్లలైనా రైతు బజార్కి అయినా ఒక ఎంప్లాయీస్ రావాలన్నా ఆ యొక్క సందు తప్ప వేరే రోడ్డు లేదు. దీని వల్ల బార్ పెట్టడం వల్ల ప్లస్ ఈ రోడ్డు కూడా మాకు చాలా ట్రాఫిక్ అయిపోతుంది. ఎందుకనగా ఈ కళ్యాణ మండపం ఉండడం వల్ల చిన్న చిన్న ఫంక్షన్లకే వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోయి మరణాలు కూడా జరుగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఇంక ఈ రోడ్డు అంతా పార్కింగ్ ఎట్టి సందు కూడా పార్కింగ్ పెడితే మరి ఆ మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గ కులానికి చెందిన యొక్క ఇళ్ల మధ్యన యొక్క బార్ పెట్టడం ఎంత వరకు కరెక్టో మరి. ఎందుకనగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక స్మగ్లింగ్ అయినా గంజా అయినా బ్లేడ్ బ్యాచ్ అయినా చాలా మట్టికి అరికట్టుకుంటూ వచ్చి కుదుట పడుతున్నారన్న టైంలో మరి యొక్క బడుగు బలహీన వర్గాల మధ్యన ఈ యొక్క బార్ పెట్టడం వల్ల ఇది ఎంత వరకు సమన్యాయమో మరి ఈ యొక్క యాజమాన్యం మేము ప్రశ్నించడానికి వచ్చాము. తీసేస్తామని మాకు మాట ఇస్తే మా యొక్క పిల్లల భవిష్యత్తు మీద మేము ఎంతో నమ్మకంతో బ్రతుకుచున్నాము. ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా ఈ యొక్క బొగ్గుల దెబ్బ పిల్లలే అన్న అంచనా కాడికి వస్తుంది. కాబట్టి ఈ యొక్క బొగ్గుల దెబ్బలు ఈ బార్ ఉండడం వల్ల ఎవరెవరో తాగుతారు, ఎవరెవరో వస్తారు. నైట్ 12-1 గంట వరకు వాగుతారు, తాగుతారు, వాంతులు కక్కుతారు. అదంతా మేము భరించాల్సి వస్తుంది. అందువల్ల ఈ యొక్క యాజమాన్యం ద్వారాగా ఈ యొక్క బార్ని ఇక్కడ నిలిపివేయాలని ఈ యొక్క ప్రజలందరూ కూడా 17వ వార్డుకు సంబంధించిన మహిళలందరూ కూడా
ఓన్లీ మహిళలమే వచ్చామండి. ఎందుకంటే మా భర్తలు ఇంకా బార్లోకి వచ్చి తాగి ఎవరితో ఏ గొడవ తెచ్చుకున్నా మేము కూడా పోలీస్ స్టేషన్ పరుగులెట్టవలసి వస్తుంది. ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న భవిష్యత్తులో కూడా పిల్లలు కూడా ఈ యొక్క వ్యసనాలకు అలవాటు పడిపోవచ్చు. అందు నిమిత్తాన యాజమాన్యాన్ని మేము కోరుకునేది ఏంటంటే కూటమి ప్రభుత్వం మాకు ఎంతగానో అన్ని విధాలుగా కూడా సేఫ్ జోన్ లో ఉంచుతుంది. ఎక్కడికక్కడ డ్రోన్ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏ ఇద్దరు ముగ్గురు నైట్ టైం కుర్రవాళ్ళు ఉన్నా కానీ వెంటనే వాళ్ళని అలర్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఎందుకున్నారని ఎంత అలర్ట్ గా మరి ప్రభుత్వం మమ్మల్ని ఎంత సేఫ్ గా ఆడవాళ్ళకి సేఫ్ జోన్ ఇస్తుంటే మళ్ళీ ఈ యొక్క మహిళ ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాల మధ్యన ఈ యొక్క గృహాల మధ్యన ఈ యొక్క బారు పెట్టడం ఎంత వరకు సమంజసము? మరి మేము ఆ యొక్క బారు ఇచ్చిన యాజమాన్యాన్ని ప్రశ్నించడానికి వచ్చాము ఇక్కడికి. దీనివల్ల మా అందరికి ఇబ్బంది ఉన్నదండి. ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేక ఈ యొక్క బారుని నిలిపివేయమని ప్రజా యాజమాన్యాన్ని కోరుతూ